నిజంగా ఇద్దరు ఆడవాళ్ళు చేరితే లేదంటే నలుగురు ఆడవాళ్ళు చేరితే ప్రపంచం అక్కడ ఉంటుంది అంటే అనేక రకాల ముచ్చట్లు చేస్తారు అని లోకోక్తి. కానీ బాబా వారి దగ్గరికి వచ్చాక అలాంటి మాటలన్నిటికీ దూరమే నేటి సమాజంలో ఉన్న బాబా భక్తులు కాదంటారా? అవును కదా, మనం ఒక గంటన్నర నుంచి మనం స్పెండ్ చేస్తూ ఉన్నాము. భగవద్ ధ్యాస ఆయన ఊసు తప్పితే వేరే టాపిక్ మన మధ్య రాలేదు. నేను విన్నాను మీకు సేవ అంటే ఇష్టమని విన్నాను. ఎందుకు బాబా గారు అంటే మీకెందుకు ఇష్టం అనిపించింది అన్నమాట? అంటే మాది పెద్ద దోర్నాల శ్రీశైలం దగ్గర అండి. బాబావారు ఎందుకు ఇష్టము అని అంటే ఫస్ట్ ఆయన గురించి నాకు అంత వివరణ అయితే తెలియదు. ఆయన సేవ చేసుకోవాలని ఒకరోజు అనిపించింది, వెళ్ళాము. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సేవ చేస్తూనే ఉంటాము. గుడి ప్రతిష్ట జరిగి బాబావారి ప్రతిష్ట జరిగి 8 నెలలు అవుతాము. 8 నెలల నుంచి కూడా మేము రోజు గుడికి వెళ్తాము, ఆయన సేవ చేసుకుంటాము. ఆయన సేవ చేసుకోవడం అంటే ఆయనకి పొద్దున నుంచి మార్నింగ్ కాఫీ, మధ్యాహ్నం భోజనము, సాయంత్రము చపాతీలు ఇవి పెట్టడము, అవన్నీ దగ్గరుండి చేయడం వల్ల ఒక విగ్రహంలా కాకుండా ఒక మనిషికి మనం ఎలా అయితే సపర్యలు చేస్తామో అలా చేస్తుంటే ఆయన మనల్ని చూస్తున్నాడు అనే భావనతో, ఆ ప్రేమతో మనం ఆటోమేటిక్గా దగ్గర అవుతామండి. అది మాకందరికీ అనిపించింది. అందువల్ల మాకు ఒకరు చెప్తే మేము సేవ చేయాలి అనేది మాకు అసలు కలగలేదు. అంటే మీకు స్వయంగా లోపల నుంచి ఆయన మీద ప్రేమ కలిగింది. సో అది ఇష్టంగా ఒక రాయి విగ్రహం కాదు, సాక్షాత్తు బాబావారు అక్కడ కూర్చున్నట్టుగా ఉపచారాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. సో మీరు చెప్తుంటే అర్థమవుతోంది అది నిజంగానే ఒక ప్రేమ భావాన్ని మాటలతో ఎక్స్ప్రెస్ చెయ్యలేరు. అది ఆవిడ కళ్ళల్లో కనిపిస్తోంది. దానికి నిజంగా ఎక్స్ప్లెయిన్ చేసే వర్డ్స్ కూడా ఉండవు. అది లోపల కలిగే భావన మాత్రమే. భావనకి భాష ఎక్కడుంటుంది చెప్పండి? అదేవిధంగా తన ఫీలింగ్స్ అన్నమాట. సో బాబా వారిని ఈరోజు మీ కుటుంబ సభ్యులుగా మీరు ఒకరు అంటే చూడకుండా ఉండలేకపోతున్నారు. ఇంకా దానికి రీజన్ ఏముంటుంది? ఎందుకు ఇష్టం అంటే దానికి రీజన్ చెప్పండి. ఇంకా అది ఒకటి, బాబా దగ్గర సేవ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి బాబా కవలికలు మాకు అర్థమవుతుంటాయి. అంటే మనం ఏమన్నా చేయడంలో తప్పు చేస్తున్నామేమో, తప్పు చేస్తే అక్కడ అని మనకి అర్థమవుతుంది. బాబా ముఖ కవలికలు బాగా అర్థమవుతాయి మా అందరికి కూడా. దాన్ని బట్టి మేము తప్పు చేయకుండా జాగ్రత్తగా అనేది సేవ చేసుకుంటూ వెళ్తాము. అదొకటి. ప్రేమ, అందరితో ప్రేమగా ఉండాలనేది ఆటోమేటిక్గా ఆయన చూపుల ద్వారానే మాకు అర్థమైపోతుంది. అవి కూడా చాలా మాకు అనుభవాలే. సో అక్కడ ఏదన్నా తప్పు జరిగితే బాబా వారి ముఖ కదలిక మీకు అది ఎక్స్ప్రెషన్స్ అనిపిస్తూ ఉన్నాయి. అది గురువు యొక్క గొప్పతనం. అది తన బిడ్డ ఇంత తప్పు చేసినా కూడా వెంటనే కరెక్షన్ చేస్తారు, సరిదిద్దుతారు. బాబా మార్గమే శిక్ష లేని శిక్షణతో కూడిన మార్గం అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆ ఎక్స్ప్రెషన్ బట్టి మనం ఏదో తప్పు చేసామని వెంటనే మీరంతా అలర్ట్ అవుతారు. నిజంగా బాగుంది. దానివల్ల మేము ఈ 8 నెలల నుంచి కూడా దోర్నాల గ్రామంలో చాలామంది మేము సేవకులను కూడా అలాగే ఇష్టంతో, ఒక టైమింగ్ కూడా 11 అయితే అమ్మో వెళ్ళిపోవాలి, బాబా దగ్గర సేవ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. అలా ఉండడం వల్ల మాకు అసలు శరీరానికి సంబంధించిన ఏవైనా చిన్నవి కూడా సో అవి అసలు గుర్తుకు కూడా రావు. చాలా బాగుంటుంది. సో దేహాన్ని సైతం మరిచిపోయే ప్రేమ బాబా మీద ప్రేమ. ఇదే కదా, మనం అన్నీ మర్చిపోయి ఈరోజు జనరల్గా ఏమవుతుందంటే ఒక టీవీ సీరియల్లోనో లేదంటే మొబైల్ పట్టుకొని యూట్యూబ్, ఫేస్బుక్ వీటిల్లో ఆనందాన్ని ఎత్తుకుంటూ ఉన్న రోజులలో నిజంగా సాయినాథుడు ఉన్నాడు అంటే మన దినచర్య ఆయనతోటే మొదలవుతుంది. దినచర్యలో ఒక భాగం అయిపోతున్నారు ఆయన. మన కుటుంబంలో ఇంకొక వ్యక్తిగా ఆయన అయిపోతూ ఉన్నారు. సో క్రమశిక్షణ, టైం అయిపోయింది వెళ్ళిపోవాలి అని. అదే లేకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోగానే ఆరాంగా రిమోట్ పట్టుకొని ఫ్యాన్ వేసుకొని టీవీ ఛానల్స్ మారుస్తూ రకరకాల సినిమాలు, సీరియల్స్ వీటితోటి, లేదంటే కిట్టి పార్టీలు, షాపింగ్స్, ఇలా సమయం అంతా వృధా అయిపోతుంది. నిజంగా కాకుండా దైవంతో సంబంధం పెట్టుకొని దైవ కార్యక్రమాలు చేస్తూ ఆయనకు సంబంధించిన సేవలు చేస్తూ మన జీవితాలు ఇంతకంటే మనం ఏం కావాలి? అడవులకు పోయి ముక్కు మూసుకొని తపస్సులు చేసుకోవాల్సిన అవసరం లేదు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, సన్యాసి తరించేది గొప్ప కాదయ్యా,
సంసారి అయి ఉండి తరించాలి అని. నిజంగా సంసారులందరినీ ఉద్ధరించడానికి వచ్చిన అవతారమే ఏమో అనిపిస్తుంది. ఈరోజు ఆడవారు కానీ హౌస్ వైఫ్ కానివ్వండి, తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ అట్ ది సేమ్ టైం బాబా మార్గంలో ముందుకెళ్తూ సేవ చేస్తూ 10 మందికి ఉపయోగపడుతూ తన ఇంటి బాధ్యత చూసుకుంటూ ఇహం చూసుకుంటుంది, పరానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటుంది ఒక గృహిణి. ఇంతకంటే మార్గము, ఇంతకంటే గురువు నిజంగా అవసరం లేదు. ఇది గుర్తించి ఇందులో మనం తరిస్తే ఇంతకంటే రావాల్సిన అవతారం, రావాల్సిన భగవంతుడికి పని కూడా తగ్గించిన వాళ్ళం అవుతాము. ఈ అవతారంలో మనం తెలుసుకొని తరిస్తే అంత గొప్పవాడు సమర్థ సద్గురు అయినటువంటి ఇటువంటి వాటికి మనం ఎక్కడికి పోయి సాధన చేయాలి చెప్పండి? అష్టాంగ యోగాలు అభ్యసించాల్సిన అవసరం లేదు, సేవలోనే తరిస్తాము. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా నిష్కామ కర్మ చేయండి, సేవ చేయండి. ఏ కోరిక లేకుండా కేవలం ప్రేమ అనే ఒక బంధంతో ముడిపడి సేవ చేస్తూ తరిస్తూ ఉన్నామంటే నిజంగా మనం రియల్గా అదృష్టవంతులమనే చెప్పాలి. చాలా బాగుందండి మీ జర్నీ, బాబాతో కలిపి మీ జర్నీ చాలా బాగుంది.